హలో, నేను మీ పూర్ణిమ. ఎలా ఉన్నారు అందరూ? నేను ఒక స్పెషల్ రెసిపీ, స్వీట్ ఆర్ రెసిపీ మీరు ఎలా అనుకున్నా, ఒక స్పెషల్ బ్రెడ్ తోటి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. బ్రెడ్ని తీసుకొని, వైట్ మిల్క్ బ్రెడ్ని తీసుకొని బ్రెడ్కి 4 సైడ్స్ కట్ చేసేసి అలా చేసి పెట్టుకోవాలన్నమాట. నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా చేసుకోవాలి. పాలను తీసుకొని పాలు బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఒక నార్మల్ మిల్క్ తీసుకోవాలి. వేడి చేయకుండా ఉన్న నార్మల్ మిల్క్లో ఇక్కడ చూపిస్తున్న కండెన్స్డ్ పౌడర్ వేసి బాగా లమ్స్, గుంటలు అంతా చుట్టకుండా బాగా బీట్ చేసుకొని, తర్వాత బాయిల్ చేసుకున్న మిల్క్లో వేసి కొంచెం సేపు అలా నిదానంగా కదుపుతూ ఉండాలి. ఉంటలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి అలాగే కలుపుకుంటూ కొంచెం సేపు ఉన్న తర్వాత, మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం చక్కెర యాడ్ చేసుకోండి, మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే. తర్వాత విప్పింగ్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్, ఇవి రెండు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని, ఫోక్ కానీ మీ దగ్గర బీటింగ్ ఉంటే దాంతో బాగా బీట్ చేసుకోవాలి. ఇలా రెండు మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి. రెండు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పటి బౌల్ తీసుకొని, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కండెన్స్డ్ పౌడర్. స్వీట్ మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఈ మిల్క్ కాగేటప్పుడే వేసేసుకోండి, ఎందుకంటే కండెన్స్డ్ క్రీమ్లో ఆల్రెడీ కొంచెం తీయగా ఉంటుంది. తర్వాత బాదం తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్టార్టింగ్లో కూడా చూపించాను. కండెన్స్డ్ పౌడర్, విప్పింగ్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్. అంటే వెడల్పు ఒకటి బౌల్ ఆర్ బాక్స్ మీకు అవైలబుల్లో ఏది ఉంటే అది తీసుకోండి. తర్వాత మనము పాలు, కండెన్స్డ్ పౌడర్, నేనైతే కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను. అలా వేసుకున్న ఒక థిక్ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం కాంచుకోవాలన్నమాట. కాంచుకున్న దాన్ని ఫస్ట్ నేనైతే ఒక బాక్స్ తీసుకున్నాను. బాక్స్లో ఫస్ట్ ఒక లేయర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేయండి, అప్పుడు బ్రెడ్కి ఈజీగా అది తీసుకుంటుంది. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ కండెన్స్డ్ మిల్కే వేసాను, విప్పింగ్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయలేదు. ఓన్లీ మిల్క్ అండ్ కండెన్స్డ్ పౌడర్తో ప్రిపేర్ చేసిన క్రీమ్ మాత్రమే వేసాను. అది వేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చూడండి, బ్రెడ్ పెట్టి చిన్నగా అలా ప్రెస్ చేయాలి, ఎందుకంటే బ్రెడ్ పైకి లేకుండా ప్రెస్ చేస్తే అది బాగా అది మొత్తం ఆ మిల్క్ అంతా బ్రెడ్ లోపలికి వెళ్ళి బాగా జ్యూసీగా వస్తుంది అనేసి నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవాలి, లేయర్ బై లేయర్. ఇది బాగా అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ వచ్చేసి మనము పాలు, కండెన్స్డ్ పౌడర్ వేసి ఒక క్రీమీ లాగా స్ట్రక్చర్ చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ పైన మొత్తం వేసేసి బాగా బ్రెడ్ కనపడకుండా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత బాగా క్రీమ్ వేసుకుంటామో, బ్రెడ్ ఎక్కడైనా సరే కొంచెం బ్రెడ్ లాగే ఉండిపోయింది అనుకో, క్రీమ్కి పచ్చుకుంటే అక్కడ టేస్ట్ అంతగా బాగోదు అనమాట. మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు వేస్తున్నాను నేను విప్పింగ్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్, రెండింటితో మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసాను చూడండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ నేను మొత్తం 3 లేయర్స్ వేసాను. మీ ఇష్టం, మీ క్వాంటిటీని బట్టి చూడండి. నిజంగా కొత్తగా చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.
లేయర్ బై లేయరు నేను చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి అంతా ప్రాపర్గా పెట్టుకొని, తర్వాత మిల్క్ క్రీమ్, విప్పింగ్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ ఇవి ప్రాపర్గా మనం ఎంత వేసుకుంటే అంత ప్రాపర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. బ్రెడ్ వేసినప్పుడు లిటిల్ ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం ప్రెస్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ద సేమ్ ప్రాసెస్ అది మళ్ళీ. Yeah. onehappybirthday.com అన్ని లేయర్స్ వేసిన తర్వాత ఫైనల్గా మనం బాదం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న బాదంని ఫైనల్గా ప్రాపర్గా డెకరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉండటానికి ప్రాపర్గా ఇలా అరేంజ్ చేసుకొని ఇవాళ ప్రాపర్గా డెకరేషన్ చేసుకున్న తర్వాత మనము ఒక
కవర్ తీసుకొని నీట్గా పైన కవర్ ర్యాప్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఒక మినిమం ఒక 2 అవర్స్ అలా వేసుకొని తర్వాత నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంటే బాగుంటుంది. ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పూర్ణిమ అయ్యేలా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ different types of sweets. Subscribe Purnima Ayala YouTube channel.